హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి ఫీడ్బ్యాక్. ఇది దీవాళీ సెలబ్రేషన్ వీడియో అండి. కొంచెం లేట్గా వస్తున్నందుకు సారీ. మా ఇంట్లో అయితే దివాళీ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మొదటగా అందరికీ దీవాళీ శుభాకాంక్షలు. మా అమ్మ అయితే మాకు నలుగు పెట్టి, అంటే ఇది బియ్యం పిండి పసుపుతో కలిపి చేస్తారండి. సో ఈ విధంగా బాడీ మొత్తం అప్లై చేసి బొట్టు పెట్టి స్నానం చేయించడం జరుగుతుంది. ఇదైతే మా బాబుకి ఫస్ట్ దీవాలి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం కంగారుగా ఉన్నాడు. సో వాడిని చూస్తే అర్థమవుతుంది మీకు. ఈ విధంగా మేము దీవాళీ సెలబ్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇంట్లో ఎవరైతే అమ్మ అలా పెద్దవారు ఉంటారో వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, అంటే మా నాన్నకి, నాకు, మా బాబుకి, మిగతా వాళ్ళందరికీ నలుగు పెట్టి స్నానం చేయించడం జరుగుతుంది. సో దీనివల్ల మన స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ క్యూర్ అవుతాయి. స్కిన్ అనేది మాయిశ్చరింగ్ అవుతుంది పూర్తిగా. సో ఇది మనకు ఒక ఆచారం అన్నట్టు. మా ఇంటి దగ్గర అయితే ఇలా గ్రీనరీ ఉంటుందండి. ముందర బంతి కైండ్ ఆఫ్ చెట్లు ఉంటాయి. అదేవిధంగా మన మందార చెట్లు సో మా ఇంటి ముందర ఉంటాయి. ఇది గ్రీనరీ ఒకసారి చూపించడానికి మీకోసం చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఓవరాల్గా వచ్చేస్తే మా ఇంటి ముందర ఇలా ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో మా ఇంటి దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెట్లు ఉంటాయి. ఇందులో గోరింక, ఈ బంతిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటివి ఉంటాయి. ఎల్లో కలర్ కానీ కొంచెం ఆరెంజ్ కలర్ లాంటివి, ముద్దబంతి, రిక్కబంతి లాంటివి ఉంటాయి. ఇదో కైండ్ ఆఫ్ ఫ్లవర్ అండి. ఇదైతే మనకి గోరింటాకు చెట్టు అందరికీ తెలుసు. ఇది మనం చేతులకి నార్మల్గా ఫెస్టివల్స్ టైంలో పెట్టుకుంటాం. అదేవిధంగా బాడీ కూలింగ్ అనేది ఉండడం కోసం అనేది గోరింటాకు అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక వచ్చినట్లయితే నైట్ టైం మేము దివాళీ సెలబ్రేషన్ క్రాకర్స్ ద్వారా చేసుకోవడం జరిగింది. సో ఈ కాకరత్తులు కానీ, ఈ పూల కుండీలు ఇలా చాలా కాల్చడం జరిగింది. అందులో ఇదొక బ్యూటిఫుల్గా అనిపించిన వీడియో మీకోసం షేర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ స్లో మోషన్ వీడియో అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. స్టార్స్ కైండ్ ఆఫ్ లాగా మన ఇంటి ముందర అందరం మేము ఆస్వాదించడం జరిగింది. సో ఈ విధంగా మా సెలబ్రేషన్ అనేది జరిగిందండి. ఫ్యామిలీ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ మా బాబు అయితే ఈ పాపప్స్ లాంటివి ఉంటాయి కదండి, వితౌట్ పొల్యూషన్, ఓన్లీ సౌండ్ వచ్చే విధంగా, వానికి ఎక్కువ సౌండ్ అనేది డిస్టర్బ్ చేయకుండా, హియరింగ్ అనేది డ్యామేజ్ కాకుండా, పొల్యూషన్ లేకుండా, ఫస్ట్ టైం కాబట్టి ఈ దీవాళీ ఆ విధంగా సెలబ్రేట్ చేయించడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలతో. పాపప్స్ అనేవి చాలా బాగుంటాయి.